నమస్కారం మాధురి గారు. నమస్తే సిరి. సో, బేసిక్‌గా లైక్ మనం ఆఫీస్‌లో పనిచేస్తున్న వ్యక్తులే కావచ్చు, లేదు అంటే మనం స్కూల్‌లో కావచ్చు, కాలేజ్‌లో కావచ్చు. వాళ్ళకి మనకి అంతగా సంబంధం లేకపోయినా కూడా అలా ఎలాంటి రిలేషన్ ఉండదు. జస్ట్ హాయ్, బాయ్ ఉన్నా కూడా అనవసరంగా వాళ్ళ మీద కొన్ని నెగెటివ్ థాట్స్ మనకొస్తూ ఉంటాయి. అది సిట్యుయేషన్ చూసో బట్ ఆ సిట్యుయేషన్ రీజన్ వేరే అయ్యుండొచ్చు. కానీ వాళ్ళు ఊహించుకొని ఆ రకంగా ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఒక మనిషి మీద నెగెటివ్‌గా ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బిహేవియరే, హ్యూమన్ యొక్క మనిషి యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే కంపారిజన్లోనే ఉంటుంది ఎంతసేపు. మనిషి మైండ్లో ఎలా కుదిరిపోయిందంటే నేను సుపీరియర్. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే అన్ని జీవరాశుల్లో నేను కూడా ఒక్కడిని అనేది కాదు. ఇవన్నీ ఒక పక్క, నేను ఒక పక్క అనే ఒక సుపీరియారిటీ ఎప్పుడు హ్యూమన్ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మిగతా వాటన్నిటికీ లేని వరం మనిషికి ఉంది కాబట్టి మాట్లాడటము, ఆలోచించటము, ఎక్స్ప్రెస్ చేయటము, మన ఆలోచనలని మనకి ఎదుటి సంఘటనలకి రియాక్షన్ అవ్వటము, రెస్పాన్స్ ఇవ్వటము, ఇవన్నీ కూడా మనకి భగవంతుడు ఇచ్చిన వరాలు. సో దీనికి ఈ ఉండే బెనిఫిట్స్కి ఉండే వీటి మనకుండే బ్లెస్సింగ్స్ ఇవన్నీ నిజం చెప్పాలంటే మిగతా వాటితో పోలిస్తే ఇవన్నీ మనకు బ్లెస్సింగ్స్. ఈ బ్లెస్సింగ్స్కి కృతజ్ఞతగా ఉండకపోగా వీటిని ఒక సుపీరియర్ క్వాలిటీగా ఫీల్ అయ్యి మిగతా వాటిని అన్నిటిని ఇన్ఫీరియర్గా ఉండటం అనేది అలవాటు అయిపోయింది. బేసిక్ వన్ థింగ్. ఇంకొకటి మనిషిలో 3 letter వర్డ్ ఉంటుంది, ఈగో. ఓకే, ఆ ఈగో అనేది ఏంటంటే ఏమీ ఉండక్కర్లేదు, దానికి ఆస్తి ఉండక్కర్లేదు, లేకపోతే బాగా చదువు ఉండక్కర్లేదు, అందం ఉండక్కర్లేదు, ఏదో ఉందని ఈగో కాదు, మనిషి కాబట్టి ఈగో. అండ్ కంపారిజన్లో ఎప్పుడు కూడా నేను సుపీరియర్ అని అనిపించుకోవటానికి పక్కన వాడిని పెద్ద గీత ముందు చిన్న గీత చిన్నగానే కనిపిస్తూ ఉంటుంది కదా. సో వీళ్ళని పెద్దగా చేసుకోవటానికి ఎదుటి వాళ్ళని తక్కువ చేయటం అనేది వాళ్ళ టెండెన్సీ అయిపోయింది, తెచ్చిపెట్టుకునే టెండెన్సీ. అంటే లోపల ఒక సూపర్ఫిషియల్గా నేను సుపీరియరు అని అనిపించుకోవటానికి ఎదుటి వాళ్ళ యొక్క నైజాన్ని కానీ లేకపోతే వాళ్ళ పనుల్ని కానీ ఏ విధంగా అన్నా వక్రబుద్ధితోటి చూడటం ద్వారా, వాళ్ళలో తప్పులు ఎదగటం ద్వారా తక్కువగా చూడటం అనేది ఒక టెండెన్సీగా హ్యూమన్ బిహేవియర్లో వచ్చేసింది. అంటే ఇది అలా అలవాటు పడిపోయారు వీళ్ళు. అంటే మార్చుకోలేరంటే మార్చుకోవచ్చు. ఎందుకంటే నీకు మొదట్లోనే చెప్పాను, మనిషికి ఒక బ్లెస్సింగ్ ఉంది, దట్ ఈస్ ఫ్రీ విల్. అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు నీకు యాపిల్ కావాలా, మామిడి పండు కావాలా అని అంటే నాకు యాపిలే కావాలి, చాయిస్ ఉంది. అంటే చాయిస్ అనేది ఉంది. అలాగే మన ప్రవర్తనలో కూడా మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేది మన చాయిస్. కానీ ఆ చాయిస్ని ఈ ఈగో అనేది బాగా డామినేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు సుపీరియర్గానే ఉండాలి అనేది సబ్కాన్షియస్గా వాళ్ళలో ఆ థాటు, ఆ బిలీఫ్ ఉండిపోవటం వల్ల ఎంతసేపు వేరే వాళ్ళ గురించి, ఇప్పుడు నువ్వు అన్నట్టు వాళ్ళ గురించి తెలిసినా, వాళ్ళ గురించి తెలియకపోయినా, వాళ్ళతో ఎటువంటి సంబంధం లేకపోయినా ఏదో ఒక తప్పు వెతుకుతుంటారు. ఇప్పుడు అన్నీ బాగున్నాయి, వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగుంది, వాళ్ళు చిన్నప్పుడు ఎక్కడో జరిగిన సంఘటనను తీసుకుని వాళ్ళు ఇలా ఉన్నారు అనేది ఎందుకు ఎక్కడో ఒక్కడ ఇన్ఫీరియర్గా చూపించాలి అనేది. సో ఇక్కడ ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇలాగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఒక నెగిటివ్ కర్మ, ఒక నెగిటివిటీని వాళ్ళ చుట్టూతో వాళ్ళ ఆరాలో వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మన వర్డ్స్, మన థాట్స్ అన్నిటికీ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా ఇదంతా ఈ కాన్సెప్ట్ అంతా పక్కన పెడితే, ఇప్పుడు పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు నేను అంటే దీర్ఘాయుష్మాన్ భవ ఇలా అని చెప్పి, లేకపోతే పెద్ద అమ్మాయికి అయితే, పెళ్ళైన అమ్మాయికి అయితే దీర్ఘ సుమంగళి భవ, సుఖీ భవ అని ఇవన్నీ ఆశీర్వదిస్తుంటారు. అవేంటి మాటలే కదా. అంటే ఒక మాటకి పవర్ ఉందనేది అర్థమే కదా అక్కడ. అవును. అలాగే బాధలో ఉన్నవాళ్ళు నువ్వు అదేదో అయిపోవాలి, ఇదేదో అయిపోవాలి అని చెప్పి కర్సెస్ పెడుతుంటారు. అవును. వాళ్ళు ఏమన్నా చేశారా వాళ్ళని తీసుకెళ్ళి? లేదు. ఏమన్నారు అక్కడ? ఒక మాట మాట్లాడారు. అందుకే చెప్తూ ఉంటారు ఒక మాట, వెదర్ ఇట్ ఈస్ ఒక పదము, ఒక ఎమోషన్, ఒక స్ట్రాంగ్ ఎమోషన్ తోటి అన్న పదానికి ఎనర్జీ ఉంటుంది. అలాగే ఒక మంచి మనసు నిండా ఎమోషన్, హ్యాపీ ఎమోషన్, కోపం కూడా ఒక ఎమోషనే, సంతోషం కూడా ఒక ఎమోషనే. సంతోషము, ఆనందంతో ఒక ఆశీర్వాదం ఇచ్చారు కాబట్టి అది ఫ్రూట్ఫుల్ అవుతుంది. అలాగే ఒక వర్డ్ నెగిటివ్గా
నెగిటివ్ ఎమోషన్ ఒక స్ట్రెంగ్త్ తోటి అన్నప్పుడు అది ఫ్రూట్. అంటే ఇక్కడ ఈ 2 సందర్భాల్లోనూ 2 మాటలే. వీళ్ళేమి ఇక్కడేమి వాళ్ళని ఏం చేయట్లేదు, వీళ్ళని ఏం చేయట్లేదు. వీళ్ళు దీర్ఘ సుమంగళి భవ అంటే వాళ్ళేమి ఇక్కడికి ఏమి అమృతం తెచ్చియలేదు, లేకపోతే ఇంకేదో సంపదలు ఏమి తెచ్చియలేదు. అలా అని తిట్టడము లేకపోతే బాధతోటి ఒక మాట అనటము అనంటే వీళ్ళేం వాళ్ళని తీసుకెళ్ళి చంపేని. దే అటర్డ్ ఎ వర్డ్. అంటే ఆ మాటకి స్ట్రెంగ్త్ అనేది ఎంతైతే ఉంది అనేది దీన్ని నమ్ముతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కనుక ఇది చేస్తే వీళ్ళు కూడా ఈ కంపారిజన్లో వాళ్ళ గురించి మాట్లాడే నెగిటివ్ వర్డ్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా క్రిటిసిజం కానీ వీళ్ళకి తెలియకుండానే వాళ్ళ వర్డ్స్లో ఉండే స్ట్రెంగ్త్ వాళ్ళ చుట్టూతానే నెగిటివిటీ అనే ఒక ఆరాని క్రియేట్ చేస్తుంది. సో వీళ్ళ ఆరా అంత నెగిటివ్గా అయినప్పుడు వీళ్ళ చుట్టూతో ఉండే వాళ్ళని కూడా నువ్వు చూస్తే వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారు. అవును. ఎందుకు? లైక్ అట్రాక్ట్స్ లైక్. నీ దగ్గర ఎటువంటి ఎనర్జీ ఉంటే నువ్వు అట్లాంటి ఎనర్జీ పీపుల్ని నువ్వు అట్రాక్ట్ చేస్తుంటావు. పోనీ వీళ్ళకి ఎవరైనా మంచి చెప్పాలని వచ్చినా వీళ్ళ ఎనర్జీ అది కాదు కాబట్టి అది మిక్స్ అవ్వదు. నూనెలో నీళ్ళు మిక్స్ అవుతాయా? తేలుతూనే ఉంటాయి. అలాగా అనమాట. నీళ్ళల్లో నీళ్ళు మిక్స్ అవుతాయి. లైక్ అట్రాక్ట్స్ లైక్ అలాగా. సో ఈ ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది వీళ్ళ మాటల ద్వారా క్రియేట్ చేసుకుంటూ వాళ్ళకి తెలియకుండా, నిజంగా చెప్పాలంటే అలాంటి వాళ్ళని చూసి జాలిపడాలి. అలాగా వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ అసలు ఎప్పటికీ కూడా పైకి రాలేని సిచ్యువేషన్స్కి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఓకే. ఇది ఇటువంటి సిస్టమ్ ఎందుకు ఉంటుంది వాళ్ళ థాట్ ప్రాసెస్లో అంటే అగైన్ దీస్ ఆర్ ఆల్ యాన్సిస్ట్రల్ ఇంప్రెషన్స్ అన్నమాట. దీనికి కూడా ఎందుకంటే ఇప్పుడు నువ్వు చాలా మటుకు కొన్ని కేసెస్లో కానీ ఎక్కడన్నా చూసినప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్న వాళ్ళని కోర్ట్స్లో వాటిల్లో ఇది ప్రాసిక్యూషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అంటారు నేను ఆ క్షణంలో నాకేమైందో తెలియదు, నేను చేసేసాను అని చాలా పశ్చాత్తాపడుతుంటారు. ఆ క్షణంలో వాళ్ళు అలా చేయటానికి కారణం యాన్సిస్ట్రల్ కాన్షియస్నెస్. ఓకే. యాన్సిస్ట్రల్ కాన్షియస్నెస్ అంటే ఎలా అంటే ఇప్పుడు మన తాత ముత్తాతలు చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు తెలిసి తెలియక చేసిన పనుల వల్ల దే కుడ్ నాట్ లిబరేట్. వాళ్ళ కాన్షియస్నెస్ అంతా ఎర్త్ ప్లేన్స్లోనే ఉండిపోతుంది. సో వాళ్ళు వీక్ విల్డ్ మైండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కాన్షియస్నెస్ని వీళ్ళు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ అదే సేమ్ బిలీఫ్స్ వీళ్ళలో కూడా వర్క్ చేస్తుంది. సో ఇలాగ నెగిటివ్ ట్రేట్స్ తోటి మాట్లాడే వాళ్ళు కానీ ఏంటంటే వాళ్ళకి అదో ఆనందం, పైశాచిక ఆనందం అని. ఇట్స్ నథింగ్ బట్ డెమానిక్ యాక్టివిటీనే కదా నిజం చెప్పాలంటే. ఒక రాక్షసానందం అంటాను చూడండి. అంటే ఏంటి? ఒక డెమానిక్ ఒక నెగిటివ్ యాక్టివిటీ. సో ఎప్పుడైతే ఈ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్స్ వాళ్ళలో బాగా ఉన్నాయి, నేను ఐ కుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బిహేవియరల్ యాక్ట్ అనేది వాళ్ళకి అనిపించిన, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా మా ఇంట్లో వాళ్ళంతా ఇలా చాలా నెగిటివ్గా మాట్లాడుతుంటారు, హౌ టు రిఫైన్ ఇట్ అనేది అనిపించిన యాన్సిస్ట్రల్ హీలింగ్లో ఈ పర్టికులర్ బిహేవియరల్ ప్యాటర్న్స్ని యాన్సిస్టర్స్ని లిబరేట్ చేయడం ద్వారా వీళ్ళని ఆ బిహేవియర్ ప్యాటర్న్స్లోంచి బయటకు తీసుకురావచ్చు. సో ఇలా ఎవరైనా కూడా వాళ్ళకున్న ఆలోచన మైండ్ సెట్ మార్చుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే చాలా మందిలో వాళ్ళకి బిహేవియర్ ప్యాటర్న్ ఉందనేది తెలుసు, కానీ దాని నుంచి బయటపడాలి అని అంటే వాళ్ళ చుట్టూతో ఉండే ఎన్విరాన్మెంట్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఆ హీలింగ్ తీసుకోవటం ద్వారా వాళ్ళు హయ్యర్ అసెన్షన్కి రావడం ద్వారా వీళ్ళని కూడా వాళ్ళు ఎలిమినేట్ చేయొచ్చు వాళ్ళ లైఫ్లోంచి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.